ఓకే. అంటే ఇప్పుడు కళని అభ్యసించటం, కళ మీద మక్కువ పెంచుకోవటం, కళా తృష్ణ ఇవన్నీ మన్ ఓకే. అవన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి మీరు దేశంలో అందరూ గుర్తించదగ్గ కళాకారిణిగా మారారు. అక్కడి వరకు ఓకే. కానీ ఇప్పుడు ఇది అనేది ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్. యెస్. ఇదొక రెబలిస్టిక్ అప్రోచ్. మామూలు రెబెల్ ఎందు కాదు. అది ఎందుకు రాడికల్. అది ఎందుకొచ్చింది మీలో? మీలో అది రావటానికి ఏమైనా నేపథ్యం ఉందా? మంచి క్వెషన్ అది. అంటే బేసిక్‌గా మాది దూసి అగ్రహారం. ఇంటి హ్మ్. పేరు దూసి. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలసలో చిన్న గ్రామం. అవును. కానీ మా తాతగారులు, మా నాన్నగారితో సహా దే ఆర్ ఆల్ వెరీ వెరీ బ్రాహ్మణ కులానికి చెంది అగ్రహారీకులైన చాలా రాడికల్ థింకింగ్. ఓకే. మా నాన్నగారు పరిచయం చేసిందే గుడిపాటి వెంకటాచలం గారి సాహిత్యం, హ్మ్. శ్రీశ్రీ గారి సాహిత్యం. ఇవన్నీ కూడా నాన్న నుంచి వచ్చాయి నాకు. ఓకే. సోమనాథరావు గారు. ఓహో! సో సాహిత్య అభిలాష కలిగింది. రాడికల్ థింకింగ్, రెవల్యూషనరీ, ఓపెన్ థింకింగ్, హ్మ్. ఈ మూసుకుపోయి మాట్లాడడము ఇవి లేకుండా ఉండడం అన్నది మా ఫ్యామిలీ నుంచి నాకొచ్చింది. అండ్ బేసిక్‌గా ఐ ఆల్వేస్ ఫీల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఒక రెవల్యూషనరీ గాలిలో, నీటిలో ఒక రెవల్యూషన్ అన్నదుంది. హ్మ్. మనకి నక్సలిజం అక్కడి నుంచే అవును. పుట్టిందంటారు. విప్లవాలకి పుట్టినిల్లంటారు కదా! ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అలాగే శ్రీశ్రీ వైజాగ్ అతను. అవును. కాబట్టి మేబీ ఆ నీరు, ఆ గాలి నాలో ఉందేమో. హ్మ్. అది నాకు దోహదపడిందేమో ఈ రెవల్యూషన్. అండ్ ఇంకోటి ఐ ఆల్వేస్ మా ఇంట్లోని హ్మ్. బ్రింగింగ్ అప్ కూడా నేను ఒక్కదాన్నే అమ్మాయినండి. ఓకే. ఓహో! అంతే. ఒక్కతే అది మీరును మా బ్రదర్ అన్నారు బ్రదర్ కదా! అంతే. సో ఏనాడు కూడా మా ఇంట్లో ఆడపిల్ల ఇలాగుండాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా, ఇలాగా ముడుచుకుని కూర్చోవాలమ్మా సాంప్రదాయంగా ఉండాలమ్మా. ఎవరైనా వస్తే మగాళ్ళతోటి. లోపలికి వెళ్ళిపోవాలమ్మా. సంప్రదాయంగా అంటే ఇంతకన్నా సంప్రదాయంగా ఇప్పుడు నాలాగా ఎవరు ఉండరు అవును. ప్రపంచంలో. అవును. కానీ బిహేవియర్ సంగతి చెప్తున్నా. హ్మ్. అంటే ఎవరైనా వస్తే నువ్వు ముడుచుకుపోవాలి, నువ్వు బయటికెళ్ళకూడదు ఏం లేదండి. నెవర్. కట్టుబాట్లేం లేవు. అస్సలు నో కట్టుబాట్లు, బ్యారియర్స్. డిసిప్లిన్ ఉండేది. హ్మ్. 100% మా నాన్నగారి వల్ల, మా మదర్ వల్ల విపరీతం డిసిప్లిన్. హ్మ్. ఈ రోజుకి 10 గంటలంటే కరెక్ట్‌గా 10 గంటలకి నేను తయారవ్వడం అన్నది నాకు ఇప్పటికి వచ్చింది. సమయపాలన. ఆ సమయపాలన, సంస్కారం అన్నీ ఇచ్చిన నా ఫ్యామిలీ హ్మ్. నాకు ఒక రెవల్యూషనరీ థింకింగ్, అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఏది కరెక్ట్ అనుకుంటే, ఏది సమాజానికి మంచి అనుకుంటే, హ్మ్. నీ పక్కవాడికి హార్మ్ చేయకుండా, నీ ఓకే. పక్కవాళ్ళెవరు హర్ట్ అవ్వకూడదు. హ్మ్. అది ఎవరన్నా గానియండి. నువ్వు చెయ్యొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ నాకు ఫ్యామిలీ నుంచి వచ్చిందండి. హ్మ్. అది 100% ఐ గివ్ క్రెడిట్ టు మై ఫ్యామిలీ. ఓకే.